So most of our guests are men, most filmmakers are men, most people watching are men. We live in a pool of men. అంటే మనం అలా తయారు చేస్తాం కానీ విమెన్ ఎగ్జిస్ట్ అనే విషయాన్ని మనం చూడట్లేదు అంతే. వీఆర్ మెన్ అని మీరు అంటున్నారు కదా, చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, చేయబడుతున్న వాళ్ళు, చూపిస్తున్న వాళ్ళు, కనబడుతున్న వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు నాన్ ఎగ్జిస్టెంట్ అన్న బిలీఫ్ క్రియేట్ చేస్తోంది కూడా అదే వర్గం. So now my question is, most of the film advice we hear are from men telling men, right? Like whenever we ask people like, this, what do you do this? So, but as a woman, now this is the only gendered question I've asked, but I want to ask it specifically. As a woman who has spent so many years in the industry, what advice would you give to young women who want to get into the industry in whatever field of their choice? What did Nandu give an answer for this? For this question? Did you even ask her this question? Yeah, I did ask her this question. But her answer was from a very filmmaking thing, that you have to go, you have to put yourself online, always ask, always be upfront, don't be shy because of whatever reason. So that was her answer. I'm curious to know what was your... See, because I come from varied backgrounds. ఈ ప్రొఫెషన్, ఫర్ ఎగ్జాంపుల్ యంగర్ జనరేషన్, మా అమ్మాయే వస్తుంది అనుకుందాం పర్ఫార్మింగ్ ఆర్ట్స్లోకి. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కాకపోతే ఫిల్మ్ మేకింగ్లోకి రావాలి, లేదు ప్రొడక్షన్లోకి రావాలి. దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఇంకా బద్దలు కొట్టని, ఇంకా ఎక్కువ విమెన్ లేనటువంటి టైం అని మనం అనుకుంటున్నాం, కానీ చాలా నంబర్స్ పెరిగాయి. ఒక 80-90 మంది అమ్మాయిలు కరెంట్లీ రకరకాల ఫీల్డ్స్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్ ఓన్లీ, యాక్టర్స్ కనిపిస్తారు, విజిబుల్గా ఉంటారు కాబట్టి, ఎప్పుడు ఒక 200-300 మంది ఉంటారు కాబట్టి వాళ్ళని పక్కన పెడుతున్నా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కరెంట్లీ ఒక 80-90 మంది అమ్మాయిలు వివిధ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దీస్ విమెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆఫ్ కంటెంపరీ రెలవెంట్ ఆఫ్ దీస్ టైమ్స్కి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇంపార్టెంట్. లాస్ట్ 20 years ఆర్ 30 years నుంచి మేమందరం గ్యాదర్ చేసుకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడున్నటువంటి ఎక్స్పీరియన్సెస్కి చాలా డిఫరెంట్. వీఆర్ ట్రయింగ్ టు బెటర్ ద థింగ్స్ హియర్ యాజ్ విమెన్ like me or Nandini or Swapna or Supriya, as women, or Sunita Tati for that matter, మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు బీ దేర్. మీరు అన్నారు చూసారా, నాన్ ఎగ్జిస్టెంట్ విమెన్, మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పుకోవాల్సిన అవసరం పడుతుంది. అరే యార్ హమ్ లోగ్ బి హే, ఎగ్జిస్టెంట్ హే. మొన్న సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఎంతమంది మహిళలు వెళ్ళారు, సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్లో మహిళలు ఎక్కడున్నారు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు అది చూసారా లేదో? చూడలేదు. ఈ మొత్తం మొన్న ఈ మధ్యగా జరిగిన ఒక పెద్ద ఇష్యూలో సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా వెళ్ళి సీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు, రైట్? అక్కడ ఏరి విమెన్ అంటే మీరు అన్నట్టు మెన్నే మెన్ 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 అని ఉన్నాం, 80-90 మంది ఉన్నాం. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్ ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ని నడిపిస్తుంది సుప్రియ యార్లగడ్డ. There are women. Sunita Tati has produced blockbusters. There are women who are heading film schools, who are training women out there. So it is about how well that we connect these dots, people who are working within the industry, oka network, oka solidarity, oka collective effort of bettering situations. మేము చేయగలిగితే అప్పుడు ఈ 80-800 అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక 3-4 వేల మంది టెక్నీషియన్స్లో మేము ఒక 80-100 మంది మాత్రమే ఉన్నాం. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అన్ అడ్వైస్ టు ద విమెన్ హూ వాంట్ టు కమ్ ఇన్. దే విల్ ఫిగర్ అవుట్ దేర్ వే, దే విల్ ఫైండ్ దేర్ ప్యాషన్, ద బర్నింగ్ డిజైర్, దే విల్ ఫైండ్ avenues to step on to come in, they will find their own ways. What I want to call is for the women who are these existential క్రైసిస్లో కొట్టుమెట్టాడుతున్న, నన్ను వినండి నాకు పని కల్పించండి అన్న విమెన్ని నేను ఒక తాటిపైకి తీసుకురాగలను. Okay.